హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేము ముగ్గురం కలిసి వెకేషన్కి వెళ్తున్నాం ఫస్ట్ టైం అనేసి. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి మాకైతే 6కి ఉంది. మేము 4:30కి అట్లా బయలుదేరినాం. హాఫ్ అన్ అవర్ పడుతుంది మా ఇంటి నుంచి వెళ్ళడానికి. నన్ను ముందే ప్యాక్ చేసుకున్నాం కదా. ఎవరైనా బ్యాక్ ప్యాకింగ్ వీడియో వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. వెళ్తున్నాం మేము. సో మేమైతే కాశీ అయోధ్య వెళ్తున్నాం. ఇన్ని రోజులు రివీల్ చేయలేక ఈరోజు రివీల్ చేసేస్తున్నా. సో మేము ముగ్గురమే వెళ్తున్నాం. మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో అందుకే ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో తెలియదు కదా. సో అందుకే ఇంకా బయలుదేరినాం మేమైతే. డెహ్రాడూన్ స్టేషన్కి అయితే ఇప్పుడు రీచ్ అయినాం మేము. ఒక హాఫ్ అన్ అవర్ మా ఇంటి నుంచి ఇడికి ఇప్పుడైతే రీచ్ అయినాము. ఇప్పుడైతే ట్రైన్ మాదే చెప్తుంది వారణాసి అనేసి. సో లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ట్రైన్ అయితే చాలా ముందలు వచ్చింది. నయమే మేము మంచిగా బయట వెయిట్ చేయకుండా ట్రైన్లోకి వెళ్ళొచ్చు. మా వారు చూడండి ముందలు వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పిల్లోని పట్టుకొని బ్యాగ్స్ మోయడం, కానీ తప్పదు ఇంకా వెళ్ళాలి. ఆ శివయ్య ఆజ్ఞ వచ్చేసింది, మేము వెళ్తున్నాం. ఇంకా ఎక్కడ మనం వెళ్తున్నాం? ట్రైన్లో వెళ్తున్నాం. ఎక్కడ మనం వెళ్తున్నాం? మా విజ్ఞానికి ట్రైన్ అంటే చాలా ఇష్టం. అసలు మొత్తం తిరిగి తిరిగి చూస్తున్న ట్రైన్ని. ఏంటి నాన్న అది? ట్రైన్ అయితే ముందే వచ్చింది కానీ అది ఓపెన్ చేయలేదన్నమాట డోరు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తారంట. ఇంకా మేమైతే ఇంక ఇట్లా బ్యాగ్స్ పెట్టేసి ఇంకా కొంచెం రిలాక్స్, కొన్ని రీల్స్ కూడా తీసుకుంటున్నాం. చూద్దాం ఎట్లా కదా. ఫస్ట్ టైం మా ఆయనతో రీల్స్. మాకి నుంచి ఒక 1 డే అంటే ఈరోజు మేము 6కి ఎక్కితే రేపు మార్నింగ్ కాదు ఈవినింగ్ 3 అలా ఆ టైంలో అయితే దిగుతాం. ఇంకా మేము ఏమంటారు ఇంకా ఇప్పటికైతే స్టేషన్లో అయితే కూర్చున్నాం. వాళ్ళిద్దరు ఇంకా వాకింగ్ చేసుకుంటే అక్కడ వెళ్ళిపోయారు. నేను ఒక్కదానికి ఇట్లా కూర్చున్నా. సో మేము ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, మా శివయ్య నుంచి మాకు పిలుపు వచ్చేసింది. మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అంటే చాలా డేస్ అయిపోయింది అనుకుంటున్నాం వెళ్దాం అనేసి. సో ఇంకా ఇప్పుడు మేము అంటే ఏమంటారు పోస్టింగ్ పోయేది కూడా దగ్గర వస్తుంది. అందుకే ఇంక ఇప్పుడు వెళ్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయినాం. అక్కడ నుంచి ఇంకా అయోధ్య ఒక 6 అవర్స్ ఏమి ఉంటుంది. ఇంకా బస్ నుంచి ఆ నుంచి వెళ్ళిపోవాలి. సో వెయిట్ అండ్ సీ. ట్రైన్ జర్నీ నేను మా విన్నుగాంతో ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో కొన్ని టిప్స్ కూడా చెప్తా. అంటే ఇలా ఉంటే పిల్లలు ఇలా ఉంటారు, ఫుడ్ ఏ టైంకి పెడతా. సో అన్నీ మీకైతే మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్టెడ్. బై బాయ్. అదైతే డెహ్రాడూన్ బోర్డ్ అనమాట. ఇంక ఇదంతా డెహ్రాడూన్ స్టేషన్. అంత పెద్దగా అంటూ ఏముండదు. ఢిల్లీలో చూడండి చాలా పెద్దగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే షాక్ అయిపోయినా. చాలా పెద్దగా ఉండే స్టేషన్ అయితే. ఇంకా ఇదైతే నార్మల్గానే ఉంటుంది. ఒక 20 ఏమి ఉంటాయి అనుకుంటా పట్టాలు. ఢిల్లీలో అయితే మినిమం ఒక 100 ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయో. ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఇదిగోండి వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంకా ఆడుకోవడం. విజ్ఞానిచ్చుడు మాకు త్రాడేసి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఇంకా చూడండి ఇట్లా ఉంటుంది. తెలియాలని కూడా నేను త్రాడేసి ఇంట్లో ఉంటుంది అని చూపిస్తున్నా. ఇంకా దాకా విజ్ఞాన్ ఇక మేము ఉండేదైతే ఇక్కడ పైంది కింద వచ్చింది. ఎవరన్నా కింది వాళ్ళని అడగాలి. ఇంకా మా వినుగాడు ఇంక ఇట్లా పోతూనే ఉంటాడు. ఇంకా కింద మూవ్ అవుతూ ఉంటే మా విన్నుగా నల్లరి మామూలుగా ఉండదు. ఆ కిటికీల నుంచి బయటకు అరుచుకుంటే ఎవరైనా చూస్తుంటే వాళ్ళని చూసి అరుస్తున్నాడు విజ్ఞాన్. మా వారు పాప్కార్న్ తింటుండు. మా విన్ను అటుకులు బొంగులు ఎంపుకొచ్చినాం. సో అవే తింటున్నాం. ఇంక ఇప్పుడు మేము పై కొప్పు కట్టేసినాం. కొంచెం అప్పుడు వేసి వేయకుండా ఉబ్బరిస్తుండే. చూడండి బాగుంది. విన్నుగాడు మంచిగా బజ్జి ఉన్నాడు. ఇంకా మేమైతే ఇంకా కూర్చున్నాం. విన్నుగాడు బజ్జి ఉంటే నేను ఇంకా పడుకోలేను కదా ఇక్కడ. ఇప్పుడైతే ఇంకా తినాలి. ఇప్పుడు మా విన్నుబాబు పడుకున్నాడు అనేసి అరౌండ్ 8:30-9 ఆ టైం అవుతుంది అనుకుంటా. పడుకున్నాడు అనేసి ఇంకా మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే తింటున్నాం. నేను ఆలు ఇంకా చపాతీ పులిహోర తీసుకొచ్చాం. పులిహోర తింటున్నాం. మార్నింగ్కి చపాతీ కొంచెం వేసియే కదా పాడైపోదాను అనుకుంటున్నాం. చూద్దాం. నేను అది కూడా తింటాను. ఫస్ట్
అది నాకు గట్టిది గట్టి బాగుందా నాకు భయం ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం. అదేంటో ఇంట్లో తినే కన్నా బయట ఎక్కడికన్నా వెళ్తుంటే తినాలన్న కూరగా బాగుంటుంది కదా. మా వినడానికి అయితే ఇంకా హోమ్ మేడ్ ఫుడ్డే, అంటే సెర్లాక్ అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కదా, సో అవే ఇంకా తినబెట్టాలి. పడుకున్నాడు ఇప్పుడైతే. డే 2 ట్రైన్లో ఈ 3 రోజులు 3-4 అట్లా దిగుతాం. నైట్ ఎప్పుడు అనుకున్నాం నాకు కూడా తెలీదు. ఇంకా వినుగాని బజ్జో పెట్టి ఇప్పుడు లేచినాం. ఎంత అవుతుంది, అరౌండ్ 9 అట్లా అవుతుంది. ఇప్పుడు లేచినాం. సో ఈరోజు మళ్ళీ స్టార్ట్ డే 2. హాయ్, నేను లేచిన బాబుని. ఫ్రెష్ అప్ అయిపోయినాం. చూడండి మా బిన్గాను ఆడుకుంటున్నాను. నో నో విజ్ఞాన్. మేము వెళ్ళడానికి ఎంత అవుతుందో కొంచెం లేట్ ఉంది ట్రైన్ అయితే, చూడాలి మరి. విను హాయ్ కరా. హాయ్ హాయ్. ట్రైన్లో కొనుక్కున్నాం ఇంత పూరీలు 100 రూపాయలు. అక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ కొంచెం ఎండలు కొడుతున్నందుకు పాడైపోయింది. సో అందుకే ఒకటి కొనుక్కున్నాం. ఇంకా నేను కొంచెం ఫీడింగ్ ఇస్తాను కదా, ఆకలి అవుతుంది అనేసి. కానీ మోసం జరిగింది ఫ్రెండ్స్ కదా. మా హస్బెండ్ మొహం మాడిపోయింది 100 రూపాయలు అన్నది. సో ఫైనలీ మేము బనారస్ చేరుకున్నాం. ఇంకా స్టేషన్ కూడా దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఇంకా గ్యాప్, అంటే చాలా ఉంది. ఇదేమంటారు పట్టాలు కదా, పట్టాలు వచ్చేసినాం. బోర్డు కోసం వెయిట్ చేసినాం వీడియో తీసుకుందామని. సో చూపిస్తే ఎట్లుంటుందో. ఫైనలీ అయితే చేరుకున్నాం. ఇంకా మేము ఇంకా తెలుగు ఏదన్నా ఆశ్రమం ఉంటే చూసుకోవాలి వెళ్ళి. ఇప్పుడే దిగినాం స్టేషన్. చాలాసేపు ఆగి ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళాక చూపిస్తాం స్టేషన్. ఇటుకైతే వచ్చాం. ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు బయట వాళ్ళని ఎవరు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే చాలా డేంజర్. ఒకతో దింపమంటే ఒకతో దింపుతారు, మన కార్డు కలుపుతారు. సో అందుకే మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ అప్పుడేం చేయాలి ఇంకా. అవును, ఇగో ఇది బనారస్. దాని దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ వచ్చినట్టు ఫోన్ చేసిండు. సో ఇంకా రూమ్కి అయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వీడియో తీసుకు. చలో బాయ్.